ఫైనల్గా 3 షాపులు చెక్ చేసిన తర్వాత 4వ షాపులో అయితే మనకైతే కావాల్సినవి దొరుకుతున్నాయి. ఏమిటనేది చూడండి. ఇక్కడ మనం ఎందుకు వచ్చామో మన రణవిత మాటల్లో చూడ. ఇక్కడ ఏం చేద్దాం చెప్పి ఎవరికి ఈ మజ్జిగ ప్యాకెట్లు ఎండలో ఫుట్పాత్ పైన పనిచేసే వాళ్ళకి పంచాలనిపించింది నాకైతే. కాబట్టి నేను పంచుదాం అనుకుంటూ కౌంట్ చేశాను. కౌంట్ చేసే వరకు ఎక్స్పైరీ డేట్ అనేది గుర్తుకొచ్చింది. మనం ఏ పని చేసినా, మనం ఇంట్లో ఏ వస్తువులు కొన్నా, మనం ఎవరికైనా ఏమైనా ఇచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా అవి ఎక్స్పైరీ డేటు ఏమైనా ఎక్స్పైరీ అయినవి చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని అయితే తీసుకెళ్ళాలని అయితే నేను డిసైడ్ అయ్యి అన్నిటికీ ప్రతి ఒక్క మజ్జిగ ప్యాకెట్కి అయితే చెక్ చేయడం జరిగింది. ఫైనల్గా చెక్ చేసిన తర్వాత అయితే నేను మా రణవిత అక్కడి నుంచి బయలుదేరడానికి చెక్ చేస్తున్నాము. చూద్దాం ఇప్పుడైతే ఫైనల్గా ఎన్ని ఉన్నామని టోటల్గా లెక్క చేస్తున్నాను. టోటల్గా 30 పీస్ అయితే తీసుకున్నాను. 30లో ఒకటి మన రణవిత తాగింది, ఒకటి నేను తాగాను. 28 పీసు జనాలకు పంచిపెట్టడం జరిగింది. చూద్దాం ఎండ్ వరకు చూడండి దయచేసి. చాలా కష్టపడి ఎండలో మా రణవితని పట్టుకొని షాపులు తిరిగి ఎక్కడా దొరకలేదు. కానీ ఒక షాపులో దూరం ఉన్న షాపులో ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి షాప్లో వెళ్ళి ఫైనల్గా మనకి కావాల్సిన మజ్జిగ ప్యాకెట్లు అనేది కలెక్ట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా. ఇక్కడ మన రణవిత తాగడానికి స్టార్ట్ చేసింది. ఒకే ప్యాకెట్ ఇచ్చాను మన రణవిత. నేను మా రణవిత ఎండలో పనిచేస్తున్న వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు అయితే పంచాలనుకుంటున్నాము. ఒక 25 మంది ఉన్నారు. వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్ పంచుదామా చెప్పు. అక్కడ ఆగి చెప్పు. అందరికి ఈ సై రైట్ సై పంచుదాము అని వెళ్తున్నాము ఇప్పుడైతే మేము. హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను మా రణవిత ఇద్దరము ఒక మంచి పని చేయాలని అయితే డిసైడ్ చేసుకున్నాము. బెంగళూరులో కూడా ఎండలు మాత్రం చాలా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఫుట్పాత్ పైన, అంతా వాళ్ళు అంతే ఎండలో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం అయితే మేము వాళ్ళు ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసుకొని వెళ్ళినాం ఫస్ట్ కదమ్మా. ఫస్ట్ వచ్చినాం కదా, కౌంట్ చేసుకొని వెళ్ళి మనం ఏం తెచ్చినాం ఇప్పుడు గట్టిగా చెప్పు. మజ్జిగ ప్యాకెట్స్ చెప్పు. ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు అయితే కొనుక్కొని రావడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక పెద్ద మంచి పని చేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను హెల్పింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అప్పటి నుంచి అయితే నేను స్టార్ట్ చేయాలనుకున్నా. కానీ ఫైనల్గా ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 20 నుంచి అయితే మనము అక్కడక్కడ కష్టాల్లో ఉన్న వాళ్ళకి నా చేతనైనంత నేను సహాయం చేయాలనుకుంటున్నాను. సహాయం అంటే ఇలా ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, అలాగే ఇలా జ్యూస్ కానీ, ఇంకా మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఇంకా అలాంటివి చేయాలనుకుంటున్నాను. చూద్దాం, పంచిపెడదామా. ఫైనల్గా రణవిత నేను మజ్జిగ అయితే పంచాం కదమ్మా. ఇస్తుందా? ఫైనల్గా ఇక్కడ పనిచేసే వాళ్ళకంతా మజ్జిగ అయితే పంచడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అనేది ఇంకా 3 ఉన్నారు, అటుపక్క 3 ఉన్నారు. అక్కడ వెళ్ళి అయితే వాళ్ళకి పంచిపెట్టి ఇంటికి అయితే వెళ్దాం. వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే మరొక కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.